గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యుడైనటువంటి పౌలు గారితో చెప్పిన మాటలు. ఈ మాటల్లో మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఇక్కడ పౌలు గారిని యాక్చువల్గా అయితే మన అండర్స్టాండింగ్ ప్రకారంగా చెప్పాలంటే, సౌలా సౌలా నీవెందుకు నా ప్రజలను హింసిస్తున్నావు అనే మాట అనాలి. ఎందుకంటే సౌలు యేసుక్రీస్తు ప్రభుని హింసించలేదు. యేసుక్రీస్తు ప్రభుని హింసించడానికి ఆల్రెడీ సౌలు సంఘాన్ని హింసించే టైంకి యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడే ఆరోహణుడే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభు అపోస్తుల్ని యేసు ప్రభు యొక్క శిష్యుల్ని హింసిస్తున్నాడు ఈ సౌలు. ఇక్కడ సౌలు హింసించేది క్రైస్తవుల్ని, కానీ సౌలుకి ప్రత్యక్షమైన యేసు ప్రభు అంటున్న మాట, క్రైస్తవుల్ని నా ప్రజల్ని ఎందుకు హింసిస్తున్నావు అనలే, నీవేళ నన్నెందుకు హింసిస్తున్నావు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడలను దేవుని సేవకులను హింసిస్తే అది దేవుడు ఎలా తీసుకుంటాడంటే, నా సేవకులను హింసిస్తున్నట్టుగా తీసుకోడట, తనను హింసిస్తున్నట్టుగా తీసుకుంటాడట. సౌలు యేసుక్రీస్తు సేవకుడైన స్టెఫన్ని ఘోరంగా రాళ్లతో కొట్టించి చంపించాడు. ఎంతోమంది దేవుని సేవకులను హతమార్చాడు, చెరసాల పాలు చేశాడు, క్రైస్తవులను హింసించాడు. ఇక్కడ యేసు ప్రభు సౌలుతో డైరెక్ట్గా అంటున్న మాట, నన్నెందుకు హింసిస్తున్నావు. ఈరోజు ఈ మాటను మనం తీసుకుంటూ దేవుని హింసించుట అంటే ఏంటి, దేవుని గణపరచుట అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని హింసించుట అంటే ఆయన సేవకులను హింసించుట, దేవుని గణపరచుట అంటే ఆయన సేవకులను గణపరచుట అనే సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు స్వయంగా అన్నమాట, నా సేవకులను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడట, నా సేవకుడిని గ్లాసు నీళ్ళిచ్చువాడు దాని ఫలం పొందకపోడట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చూస్తే, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. తన శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవడైనా సరే మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, మిమ్మల్ని గణపరిస్తే నన్ను గణపరిచినట్టు, మిమ్మల్ని అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్టు. పాత నిబంధన గ్రంథంలో కూడా అలాగే ఉంది. మిరియాము అహరోను ఎవరు, వీళ్ళిద్దరికి తమ్ముడు ఎవరండి, మోషే. మోషే మీద అక్క అన్నయ్య ఇద్దరు కోప్పడినప్పుడు, వారి ముగ్గురు మధ్య ఒక గొడవ జరిగినప్పుడు ఒక సందర్భంలో మోషే మౌనంగా ఉన్నాడు. అక్క అన్నయ్య కొంచెం కోప్పడి మోషేని కొంచెం దూషించారు. మోషేనైనా దేవుడు మాట్లాడేది మోషే ద్వారానైనా మా ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అని ఈ విధంగా మాట్లాడినప్పుడు, ఇదంతా పైనుండి చూచిన దేవుడు మోషేని అహరోన్ని మిరియాముని ప్రత్యక్ష గుడారానికి రమ్మంటారు. ముగ్గురు వస్తున్నప్పుడు వీళ్ళు వింటున్నారు. మోషేతో అక్కడున్న మోషే అక్క అయినటువంటి మిరియాముతో అహరోనుతో ఏమన్నాడు తెలుసా దేవుడు, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. సంఖ్యాకాండం 12:8. హౌ డేర్ యూ టు టాక్ అగైనెస్ట్ మై సర్వెంట్. ఎంత ధైర్యం, నా సేవకుడైన మోషేతో మీరంతా అమర్యాదగా మాట్లాడతారా, మీకు భయం రాలేదా, మా తమ్ముడు అని అనుకుంటున్నారు కానీ అతడు నా సేవకుడని మర్చిపోయారా అని చెప్పి వెంటనే మోషే యొక్క అక్క అయినటువంటి మిరియాముని దేవుడు శపించగా ఏమైందండి, తన నడినెత్తి నుంచి అరికాల వరకు, నొసటి నుండి పాదాల వరకు కుష్టి వ్యాధితో స్పాట్లో పాలెంలోంచి బయటికి వెలివేయబడింది. మోషే ఏడుస్తాడు, అయ్యా అయ్యా కరుణించు అంటే ఒక వారం రోజులు ఆమె ఆ శిక్ష పొందని తర్వాత నేను స్వస్థపరుస్తానని అంటాడు దేవుడు. ఇక్కడ మోషే కోపడలే, మోషే మా అక్కే కదా తిట్టింది అని అనుకున్నాడు, కానీ దేవుడు అది ఎలా తీసుకున్నాడు, ఆయన పర్సనల్గా తీసుకున్నాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. సమూయేలు కాలంలో సమూయేలు ఇశ్రాయేలుని నాయకునిగా నడిపిస్తున్నాడు, చాలా చక్కగా నడిపిస్తున్నాడు. ఆ టైంలో సమూయేలు కాలంలో సమూయేలు క్రింద ఉన్న ఆ ఇశ్రాయేలు యొక్క అధికారులు లేక ఇశ్రాయేలు యొక్క నాయకులు అందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా అందరికీ మా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి రాజులు ఉన్నారు, ఆయా జాతులు వారు రాజులను ఏర్పరచుకుని చక్కగా నడిపించుకుంటున్నారు, మాకు రాజు కావాలని కూర్చున్నారు. దేవుని ఉద్దేశ ప్రకారంగా అయితే
ఇశ్రాయేలుని న్యాయాధిపతులతో నడిపిస్తూ ఉన్నాడు, ప్రధాన యాజకులతో నడిపిస్తున్నాడు. రాజరికం వస్తే బానిసత్వం కూడా వస్తుందని దేవునికి రాజరికం ఇష్టం లేదు, రాజు ఇవ్వకూడదు అనుకున్నారు. మోషే అక్కడ సమూయేలు కాలంలో చాలా స్పష్టంగా సమూయేలు వద్దన్నాడు. అయినప్పటికీ కూడా అబ్బాయి నీ పాలన కాదు, నాకు రాజు కావాలా, మాకు రాజు పాలన కావాలన్నారు. పాపం సమూయేలు బాధపడితే సమూయేలు ఏమన్నాడు తెలుసా? సమూయేలుతో దేవుడైన యెహోవా ఏమన్నాడంటే, సమూయేలు బాధపడద్దు, వారు వద్దన్నది నీ పాలన కాదు, నా పాలన. వారు రిజెక్ట్ చేసింది నిన్ను కాదు, నిన్ను రిజెక్ట్ చేశారంటే అర్థం ఏంటో తెలుసా? దే హ్యావ్ డైరెక్ట్లీ రిజెక్టెడ్ మీ. చదువుదాం ఆ మాట, అంత చక్కటి మాట. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూడండి, ఇక్కడ వాస్తవానికి దేవుడు సమూయేలుతో చెప్తున్న మాట. ఆ ఇశ్రాయేలులందరూ సమూయేలు పాలన వద్దు, మాకు రాజు పాలన కావాలంటే, సమూయేలు నువ్వు మంచోడివే కానీ మాకు రాజు కావాలంటే, సమూయేలు బాధపడుతున్న సమయంలో దేవుడు అంటున్న మాట, బాధపడద్దు, నిన్ను కాదు వారు రిజెక్ట్ చేసింది, కాదన్నది నన్ను. అంటే ఇక్కడ ఇన్ని ఉదాహరణలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక దైవ సేవకుడిని మనుషులు గౌరవిస్తే అది దేవుణ్ణి గౌరవించినట్టు ఫీల్ అయిపోతారు. ఒక దేవుని సేవకుడిని తృణీకరిస్తే అది దేవుణ్ణి తృణీకరించినట్టు ఫీల్ అవుతారు. దేవుడు ఇది గమనించి మనము దైవ సేవకులే కాదు, తోటి వ్యక్తిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామని ఆలోచన చేద్దాం. తోటి వ్యక్తి, అది దైవ సేవకుడా, విశ్వాస ఎవరైనా సరే, ఏ విధంగా ట్రీట్ చేస్తే ఆ విధంగానే మనము కూడా కొలతపడతాం. ఏ కొలత బద్దతో కొలిస్తే అదే కొలత బద్దతో మీరు కొలబడతారని వాక్యం చెప్తుంది. ఎదుటి వారిని మంచిగా ట్రీట్ చేస్తే మనం కూడా మంచిగా ట్రీట్ చేయబడతాం. మరి ముఖ్యంగా దైవ సేవకులు మనం గౌరవించి గణపరిచి వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తే దేవుడికి ఇస్తున్నట్టుగా దేవుడు భావిస్తాడు. వాళ్ళని తృణీకరిస్తే దేవుని తృణీకరించినట్టుగా దేవుడు ఫీల్ అవుతాడనే సత్యాన్ని గమనించి మన ఈ ఎదుటి వారితో, మరి ముఖ్యంగా దేవుని సేవకులతో మన యొక్క ప్రవర్తన, మన మాట, మన క్రియ జాగ్రత్తగా ఉండేలా చూసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, ఆయనకి మనం లెక్క చెప్పుకోవాలా. ఆయన్ని గౌరవించుతున్నాము అనేది ఎలా తెలుస్తుంది? యేసు ప్రభు ఎవరి దగ్గరికి రావడం, మనం ఆయన చూడడం, తోటి మన దగ్గర ఉన్న దేవుని, ఆయన సేవకులను, ఆయన నామమును ప్రకటిస్తున్న వారిని గౌరవిస్తుట. దేన్ని బట్టి? ఆ వ్యక్తిని బట్టి కాదు. గాడిదకి ఎందుకు గౌరవం వచ్చింది? యేసుక్రీస్తుని మోస్తున్నందుకు, క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నందుకు వారిని గౌరవిద్దాం. దానిని బట్టే దేవుని చేత గౌరవింపబడదాం, దేవుని చేత దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు క్రైస్తవులను హింసిస్తున్న సౌలుతో నీవు చెప్పావు, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావన్నా. అంటే నీ పిల్లలను, నీ బిడ్డలను హింసిస్తే నిన్ను హింసించినట్టుగా భావించావు. నీ పిల్లలను చేర్చుకుని గాసు నీళ్ళిస్తే నిన్ను చేర్చుకున్నట్టుగా భావించావు. ఈ సత్యాన్ని తెలుసుకుని నీ బిడ్డల విషయంలో, నీ సేవకుల విషయంలో మా ప్రవర్తన, మా మాటలు, మా క్రియలు నీకు ప్రీతికరంగా ఉండి నిన్ను గణపరిచే విధంగానే కానీ నిన్ను తృణీకరించే విధంగా ఉండకుండా, అయా తోటి వ్యక్తులను, నీ సేవకులను ప్రేమించి, గౌరవించి, సన్మానించి నీ ద్వారా దీవింపబడే జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు దిగివచ్చి మనం సర్వసత్యములో నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.